నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పీకే తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా ఉండబోతున్నారు అనేటువంటి ప్రచారము, ఆయన సలహాలు సూచనలు అందించబోతున్నారు, ఆయన సలహాలు సూచనలతో తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి రాబోతుంది అనేటువంటి విధంగా విస్తృతంగా తెలుగుదేశం జనసేన ఒక రకంగా ప్రచారం చేసుకున్నాయి. ఇప్పుడు అకస్మాత్తుగా ప్రశాంత్ కిషోర్ బాంబు లాంటి వార్త పేల్చారు. నేను తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి సలహాలు సూచనలు ఇవ్వటం లేదు. అసలు తెలుగుదేశం జనసేన కూటమికే కాదు, నేను ఏ పార్టీకి సలహాలు సూచనలు ఇవ్వటం లేదు. ఆ విధమైనటువంటి రాజకీయ వ్యూహకర్త పనిని నేను మానేశాను. అయితే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేశాను, అంతకుముందు పశ్చిమ బెంగాల్లో చేశాను, ఆ తర్వాత ప్రకటన చేశాను నేను రాజకీయ వ్యూహకర్తగా పనిచేయటం లేదని. నేను ఇప్పుడు ఏ పార్టీకి పనిచేయట్లా. అయితే మరి ఎందుకు చంద్రబాబు నాయుడిని కలిశారు నేరుగా వచ్చి? ప్రత్యేకమైనటువంటి విమానంలో ఆయన వచ్చి కలిసినటువంటి సందర్భం, దాంతో యువకర్తగా పనిచేస్తున్నారని అందరూ వార్తలు వేసుకున్నారు, అందరూ దాని మీద డిబేట్లు చేశారు. తెలుగుదేశం మీడియా కూడా అలాంటి ఆయన్ని ఎందుకు తీసుకున్నారు అనేటువంటి విధంగా కొంతమంది మాట్లాడారు. ఇంకేముంది, ప్రశాంత్ కిషోరు వైసీపీని కాదని జగన్మోహన్ రెడ్డిని కాదని, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని, గెలిచే పార్టీ వైపు వచ్చేసాడు, తెలుగుదేశం జనసేన గెలవబోతుంది, ఆయన ఎటువైపు ఉంటే అటువైపు గెలుస్తారు అని ఇలాంటివన్నీ కూడా చాలా వార్తలు ప్రచారంలో జరిగాయి. ఇప్పుడు ఈ బాంబు లాంటి వార్త ప్రశాంత్ కిషోర్ పేల్చడంతో ఇది ఒక రకంగా తెలుగుదేశం జనసేన కూటమికి డిఫెక్ట్ కాబోతుంది. ఆయన చాలా స్పష్టంగా ప్రశాంత్ కిషోర్ చెప్పారు ఎందుకు చంద్రబాబు నాయుడిని కలవటానికి వచ్చింది అనేటువంటి దాని మీద. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో అప్పుడు నారా లోకేష్ తన ఇంకొక మిత్రుడైనటువంటి తన అత్యంత రాజకీయాల్లో ప్రభావం కలిగినటువంటి ఒక మిత్రుడు, నారా లోకేష్ కూడా మిత్రుడు, ఆయన రిక్వెస్ట్ చేశారు. నారా లోకేష్ పలుదపాలుగా రిక్వెస్ట్ చేసి మాకు ఒకసారి మా పార్టీ తరఫున మీరు మాట్లాడండి, మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని ఒకసారి మీరు కలవండి అనేటువంటి దాని మీద అడిగారు అనేటువంటి విధంగా ప్రశాంత్ కిషోర్ అసలు విషయాన్ని రివీల్ చేశారు. అతను ఆ కామన్ ఫ్రెండ్ ఎవరు, నారా లోకేష్కి, అదేవిధంగా ప్రశాంత్ కిషోర్కి, పీకేకి కామన్ ఫ్రెండ్ ఎవరయ్యా అంటే, నాకు తెలిసినంత వరకు జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి, ప్రశాంత్ కిషోర్ మాట్లాడేటువంటి తీరును బట్టి రఘురామకృష్ణరాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేబల్ ఎంపీ, ఆయన రిక్వెస్ట్ మేరకు ప్రశాంత్ కిషోరు వీళ్ళు బతిమలాడినటువంటి నేపథ్యంలో అనేటువంటి విషయాన్ని కూడా పలుదపాలు తనను అడిగినటువంటి నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి విమానం, సీఎం రమేష్కు సంబంధించినటువంటి విమానం ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఒక వాహనంలో ప్రత్యేకమైనటువంటి కారులో నారా లోకేష్ తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడుతో మాట్లాడించారు. 2-3 గంటల మీటింగ్ జరిగింది. దాంట్లో రాబిన్ శర్మ వీళ్ళందరూ కూడా కలిసి మాట్లాడినటువంటి నేపథ్యంలో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, తక్కువ సమయం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ తక్కువ సమయంలో మీరు ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోండి, మీరు తొందరగా జనసేన తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఉమ్మడి మేనిఫెస్టోని, అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన కూడా చేసేసుకొని మీరు ఎన్నికలకు వెళ్ళిపోండి, తక్కువ సమయం ఉంది, ఎన్నికల సభలకు వెళ్ళిపోండి అనేటువంటి విధంగా సలహా సూచనలు చేసి, నేనైతే మీరు బతిమలాడారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఒకసారి మీ దగ్గరికి, చంద్రబాబు నాయుడు సీనియర్ పొలిటీషియన్ కాబట్టి నేను మీ దగ్గరకు వచ్చాను, అంతేగాని నేను మాత్రం మీకు సలహాలు సూచనలు ఇవ్వటం లేదని ఖరాఖండిగా చెప్పాను చంద్రబాబు నాయుడుతో కూడా. వాళ్ళు అనేక సందర్భాల్లో తనకి ఒకసారి ఊరికే చంద్రబాబు నాయుడుతో మాట్లాడి వెళ్ళమన్నందుకు వచ్చాను తప్ప నేను తెలుగుదేశం పార్టీకి ఏ విధమైనటువంటి సలహాలు సూచనలు అందించడం, అసలు ఏ పార్టీకి కూడా అందించడం లేదనేటువంటి విషయాన్ని చెప్పారు. దీంతో ఇప్పుడు వరకు ప్రశాంత్ కిషోర్ వచ్చారు, ఇంకేముంది తెలుగుదేశం జనసేన బహిరంగ సభలన్నీ కూడా ఆయన డిజైన్ చేస్తున్నారు. ఈ 2019లో ఆయన ఇచ్చినటువంటి సలహాల మేరకే 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి 50% ఓట్లతో ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంకేముంది, తెలుగుదేశం జనసేన కూడా గెలవబోతుంది అనేటువంటి విధంగా వాళ్ళు హడావుడిగా ప్రచారం చేశారు. ప్రశాంత్ కిషోర్ రావటాన్ని కూడా ఒక రకంగా లీక్ చేశారు తెలుగుదేశం వాళ్ళే. ఎక్కడ, గన్నవరం ఎయిర్పోర్ట్లో ఆయన బయటకు ఇద్దరు కలిసి, నారా లోకేష్ వాళ్ళిద్దరు కలిసి బయటకు వచ్చేటువంటి వీడియోలని బయటకు సోషల్ మీడియాలో వదిలారు. ఆయన వచ్చి మాట్లాడినట్టుగా ఇవన్నిటిని కూడా బయటకు వదిలారు. గతంలో అయితే నారా లోకేష్ పలుసార్లు ఢిల్లీలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి సందర్భంలో ప్రశాంత్ కిషోర్తో ఢిల్లీలో కలిశారు. అప్పుడు ఎక్కడా కూడా బయటికి రాలా సమాచారం.
వీళ్ళు ఆ తర్వాత ఒక్కసారి చంద్రబాబు నాయుడు వచ్చి కలిస్తే బాగుంటుంది, ఆ విధంగా బూస్టప్ చేసుకోవచ్చు అని ఏమో అనుకున్నారో తెలియదు. అతనైతే ప్రశాంత్ కిషోర్ని అడిగితే ఆయన వీళ్ళందరూ రిక్వెస్ట్ మేరకు వచ్చాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. తెలుగుదేశం పార్టీ సునీల్ కనుగోలును కూడా తమ పార్టీకి స్ట్రాటజిస్ట్గా ఉండమని కూడా కొంత రిక్వెస్ట్ చేసింది అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీకి మన తెలంగాణలోను అంతకుముందు కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడంలో చాలా కీలక భూమిక పోషించారు. కాబట్టి ఆయనతో కూడా ప్రయత్నం చేసి సునీల్ కనుగోలు నేను చేయను, నేను కాంగ్రెస్ పార్టీకి వర్క్ చేస్తున్నాను, వాళ్ళ దగ్గర నేను రేపు పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేయాలి, నేను ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితిలో చేయను అన్నట్టు నేపథ్యంలోనే ప్రశాంత్ కిషోర్ని సంప్రదించారని. ప్రశాంత్ కిషోర్ తాను అసలు ఆ పని చేయటం లేదు, మానేశాను అనేటువంటి, తాను ఐపాక్ టీం అయితే జగన్మోహన్ రెడ్డితోనే ఉంది అనేటువంటి, అసలు 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కోసం నేను పనిచేసి ఇప్పుడు వచ్చి నేను తెలుగుదేశం పార్టీకి ఎలా చేస్తాను, నేను చేయను అనేటువంటి విధంగా చెప్పాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఈ విధమైనటువంటి ప్రకటన ప్రశాంత్ కిషోర్ స్పష్టంగా బయటికి వెల్లడించటం వల్ల ఇది ఒక రకంగా ఇప్పటి వరకు తెలుగుదేశం అనుకూల మీడియా, అదేవిధంగా సోషల్ మీడియా ద్వారాగా ప్రశాంత్ కిషోర్ తమ వైపు ఉన్నారు, స్ట్రాటజీస్ ఇస్తున్నారు, సలహాలు సూచనలు ఇస్తున్నారని చెప్పుకొని చేసినటువంటి ప్రచారం మొత్తం కూడా ఇప్పుడు డొల్లని తేలిపోయినటువంటి పరిస్థితుల్లో ఇది కొంత రివర్స్ రిజల్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్ లేవు, నేను ఆ పార్టీకి పనిచేయటం లేదనే ప్రకటన తెలుగుదేశం పార్టీ జనసేన కొంత నష్టం కలిగించేటువంటి విధంగా ఉండొచ్చు.